సరే, కమింగ్ బ్యాక్ టు ఆర్ ఫిల్మ్ సారంగపాణి జాతకం, ఈ సినిమా ఒక్కసారి ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూడాలి ఎందుకు అని అంటే ఏం చెప్తారు సార్? నేను ఎప్పుడు చెప్పే మాట చెప్తాను, సకుటుంబ సపరివార సమేతం, వీలైతే పరకుటుంబ పరపరివార సమేతం కూడా మీరు వచ్చి చూడొచ్చు, పక్క వాళ్ళు కూడా చెప్పి. ఇంకోటి ఈ రోజుల్లో మనం ఇందాక అనుకున్నట్టే మంచి హెల్తీ కామెడీస్ లేవు, చచ్చిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి అనకాలు తగ్గిపోయాయి, చాలా తక్కువ వస్తున్నాయి. అలాంటి టైంలో మొత్తం పిల్లా పాపలతో వచ్చి సరదాగా పిక్నిక్ లాగా వచ్చి మీ డబ్బులకి మీ టైంకి విలువిచ్చే ఒక సరదాగా నవ్వుకుని 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునే సినిమా కావాలి అంటే సారంగపాణి జాతకం అది అవుతుందని నా నమ్మకం. దానిలో ఉన్న పాత్రలు కానీ, దానిలో ఉన్న హాస్యం, రచన, దానిలో ఉన్న అంశం, బేసికలీ ఏదైతే నేను మెయిన్ థీమ్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ గ్రేట్ అపీల్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్, అక్రాస్ సెక్షన్స్. అది యువకులు అవ్వచ్చు, కుర్రాళ్ళు అవ్వచ్చు, ముసలి వాళ్ళు అవ్వచ్చు, మధ్యతరగతి వాళ్ళు అవ్వచ్చు, డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు, డబ్బు లేని ఎవరికైనా సరే సంబంధం లేదు. అది ఇట్స్ అబౌట్ అజ్. మన జీవితంలో మనకు తారసపడే లాంటి వ్యక్తులు కనబడుతూ మంచి ఆరోగ్యకరమైన హాస్యం కావాలి అని కోరుకుంటే సారంగపాణి జాతకం ఇస్ ద అడ్రస్.